హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ అమీర్పేట్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, freshers.hiring.com ఏ ప్లేస్మెంట్ పోర్టల్ అండ్ ఎడ్యునైన్ ఛానల్ సంయుక్తంగా మనకి జోషా కౌన్సిలింగ్లో ఉన్నటువంటి సిసియాప్ కౌన్సిలింగ్లో ఉన్నటువంటి 119 టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క సమాచారాన్ని మన తెలుగువారి పర్స్పెక్టివ్లో మనం వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. అందులో భాగంగా ఎన్ఐటీస్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 38 జిఎఫ్టిఐస్ ఏదైతే ఉన్నాయో, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్, వీటి గురించి పెద్దగా ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే మన బ్లడ్లో నరాల్లో జీర్ణించుకుపోయి ఉంటుంది. ఐఐటి జిందాబాద్, ఎన్ఐటి సెకండ్ జిందాబాద్, ఇక మిగిలిన వాటి గురించి ఏం తెలియదు మనకు. కానీ భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో అనేక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి, అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ కలిగి, అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేస్తూ కొన్ని దశాబ్దాల నుంచి సేవలు అందిస్తున్నటువంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి. మనందరికీ తెలుగు వారికి తెలిసినటువంటి అటువంటి ఒక ఇన్స్టిట్యూట్ గురించి నేను ఇప్పుడు మీకు చెప్తాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అలాగా ప్రతి రాష్ట్రానికి ఒకటో రెండో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి. సో వీటినే జిఎఫ్టిఎస్ అంటారు, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్. అట్లా మనం ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్ చూసాం, యూపియా అనేటువంటిది ఆ ప్రాంతంలో ఉంది. అయితే ఇటానగర్లో ఇంకొకటి మనకి జిఎఫ్టిఐ ఉంది. ఇది ఓల్డ్ ఇన్స్టిట్యూట్ అండి. మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్ఐటి యూపియా ఇది ఎస్టాబ్లిష్ అయింది 2010లో ఎస్టాబ్లిష్ అయింది. అది ఇంకా టెంపరీ క్యాంపస్లో ఉంది. నాకు కూడా ఏం కాలేజీ నచ్చలేదు, ఆడ వాతావరణం అంత సరిగా లేదు ఎన్ఐటి గురించి. ఇదైతే మాత్రం బాగుంది, నార్త్ ఈస్టర్న్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్ఈఆర్ఐఎస్టి నెర్స్ట్ అని అంటారు. ఇది ఇటానగర్లో ఉంది. ఇది ఇన్స్టిట్యూషన్ వచ్చేసి 1984లో పెట్టారండి. ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్. నా డేట్ ఆఫ్ బర్త్ 1980, నేను పుట్టినప్పుడు పెట్టిన ఇన్స్టిట్యూషన్ అనమాట. ఇది ఫుల్లీ డెవలప్డ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఎక్సలెంట్గా చేశారు. దాదాపు లాస్ట్ ఇయర్ అంటే 2023 డిసెంబర్ ఆ ప్రాంతంలోనే ఒక కొత్త 5 బిల్డింగ్స్ ఇనాగరేషన్ కూడా చేసుకోవడం అయింది. కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయేసి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కూడా కొత్త బిల్డింగ్స్ కట్టారు. చాలా ల్యాబ్స్ కొత్తగా ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడా తక్కువ అనేది లేనే లేదు, బ్రహ్మాండంగా ఉంది. చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, వాటిని కూడా చెప్తాను. ఇది మొత్తం 513 ఎకరాలలో అందమైనటువంటి ప్రాంతం. మీకు తెలుసు కదా, అరుణాచల్ ప్రదేశ్ అనేది గిరిజన సంస్కృతి కలిగినటువంటి ప్రాంతం. కొంత అమాయకత్వం ఉంటుంది, వాళ్ళని అనవసరంగా టీచ్ చేస్తే మాత్రం మీకు తాడదీస్తారు. కాబట్టి మన తెలుగు పిల్లలు చాలామంది ఉన్నారు, హ్యాపీగా చదువుకుంటున్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ చూడండి, వీళ్ళకి అవుట్ సైడర్స్ కూడా పెద్ద ఎక్కువ సీట్స్ ఇవ్వట్లేదు వీళ్ళు. మనకి మొత్తం కలిపి ఒక 20 సీట్లు ఏమో ఇచ్చారు. సియూవిటీలో ఎక్కువ కనిపిస్తుంది. ఇది సియూవిటీలో సీట్స్ ఉన్నాయి. వీళ్ళ ఇంటేక్ కూడా బాగుందండి. మొత్తం 420 యాక్చువల్ ఇంటేక్, ఏది యూజీ పాయింట్ ఆఫ్ వ్యూలో. పీజీలో ఒక 378 ఇంటేక్ ఉంది. ఇక ఓపెనింగ్ ర్యాంక్ అయితే మీకు 51,000 ఇటు కనిపిస్తుంది, కానీ మీకు ఇంచుమించు 1,00,000 వరకు కూడా ఇందులో సీట్ వస్తుంది. సిసిఎబ్లో కానీ పెట్టుకుంటే మీకు 1,00,000 వరకు సీట్ అనేది దొరుకుతుంది. అన్ని బ్రాంచెస్ కూడా బాగున్నాయి, ఏ తక్కువ అనేది లేదు. అయితే దీంట్లో ఒక చిన్న లోపం ఒకటి ఉందండి. ఆ లోపం ఏంటంటే, ఇది సౌత్ క్యాంపస్ అనేది ఇక్కడ మన క్లాసులు నడుస్తాయి. ఇది వచ్చేసి మనకు హాస్టల్ వచ్చేసి ఇంకొక 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి బస్సులో రావాలి రోజు. బ్రహ్మపుత్ర హాస్టల్ అనేది ఉంది. హాస్టల్లోనే మనకు జిమ్ ఫెసిలిటీ ఉంది, స్పోర్ట్స్ యాక్టివిటీ అంతా ఉన్నాయి. ఇప్పుడు క్యాంపస్ కొంచెం దూరంగా ఉంది, అక్కడికి ఇది రావాలి. సో ఇది మొత్తం మొత్తం 1700 మంది స్టూడెంట్స్ ఇందులో ఉన్నారు. ఫుడ్ కూడా బాగానే ఉందండి, మరీ అంత తీసేదగిన విధంగా ఏం లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. వీళ్ళ డెడికేషను, కమిటీస్ అన్నీ కూడా బాగున్నాయి. కల్చర్ అనేది చాలా బాగుంది. కొంచెం ఆ గిరిజన తత్వం ఏదైతే ఉందో, అమాయకమైనటువంటి వాళ్ళ తత్వాన్ని మనం ఆస్వాదించాలి. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఏమనకుండా కానీ, మనం కానీ మంచిగా కానీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసినట్లయితే జాన్ దేదేగా మతలబ్ దే విల్ బీ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ద క్యాంపస్. సో తక్కువ ఫీజు కూడా చాలా తక్కువ. సో ఇది యావరేజ్ ప్యాకేజ్ కూడా 6 lakhs వరకు ఉంది. ఇప్పుడు సిఎంఆర్ కానీ, లేకపోతే మల్లారెడ్డి కానీ, ఎంఎల్ఆర్ కానీ, ఐఆర్ఈ కానీ, ఇటువంటివన్నీ కూడా దగ్గర 12 లక్షలు పెట్టాలి ఇక్కడ చదివితే. దానికన్నా అది బెటర్ ఇన్స్టిట్యూషను, నో పొల్యూషను, న్యూ కల్చర్ ఏర్పడుతుంది, కొత్త భాష అనేది అలవాటు పడుతుంది, కాస్మోపాలిటన్ అనేది. ఎంతసేపుడికి మనం దోశ, బోండా, ఇడ్లీ తినుకుంటా, లేకపోతే చాయ్ బిస్కెట్ తినుకుంటా ఏడే ఉన్నామంటే ఇక మన జీవితం ఏడా అయిపోతుంది.
కొంచెం బయట తిరిగితే తద్వారా మనకు ఆ కల్చర్ అనేది అలవాటు పడుతుంది. ఇప్పుడు మేము జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ కూడా ఉంది కదా, అమెరికాలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. మీరు ఏదో ఒక కాలేజీలో చదివేసి ఎంఎస్ పోయేసి ఆడేదో చేసేద్దాం, ఆడికి పోయి ఓపీటీ పట్టేసుకుందాం, ₹1,00,00,000 జీతం పట్టేసుకుందాం, కళ్ళగా అనొద్దు అనవసరంగా. మార్కెట్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. మీరు మంచి ఇన్స్టిట్యూషన్లో చేరి ఇండియాలోనే మినిమం ఒక 6 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు 20 లక్షలు కానీ వచ్చినట్టయితే ఇంకా అమెరికా మొహం చూడాల్సిన అవసరం లేదు. మన దేశం అద్భుతమైనటువంటి మీకు అవకాశం ఇచ్చినట్టే హ్యాపీగా ఇక్కడ సెటిల్ అయ్యి జీవితంలో రాణించవచ్చు. సో ఇది ఐలాబారి ఎయిర్పోర్ట్ నుంచి 67 కిలోమీటర్లు ఉందండి. దిబ్రూగర్ ఎయిర్పోర్ట్ నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. గౌహతి ఎయిర్పోర్ట్ వచ్చేసి 360 కిలోమీటర్లు. ఇది నహర్ లాగూన్ రైల్వే స్టేషన్, ఈటానగర్ 6.1 కిలోమీటర్స్. సో ఇది ట్రైన్ ఫెసిలిటీ కోల్కతా నుంచి ఉంటుంది, గౌహతి నుంచి కూడా మనకు ఉంటుంది. ఇందులో 8 బాయ్స్ హాస్టల్స్, 2 గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి. ఫుడ్ ఈజ్ క్వైట్ ఓకే. సౌత్ ఇండియన్ ఫుడ్ ప్రత్యేకమైనటువంటిది ఏం లేదండి. 7 గంటల తర్వాత బయటకు పోతుంది, ఎందుకంటే ఇది అటవీ ప్రాంతం కదా. సో అట్లా బయటకు వెళ్ళడం అనేది కరెక్ట్ విధానం కాదు. సో మీకు ఇలాంటి ఒక దాగి ఉన్నటువంటి ఆణిముత్యాలని బయటికి తీసుకొస్తూ తెలుగు ప్రజల సౌకర్యార్థం అనేక రకాలైనటువంటి వీడియోస్ చేస్తున్నటువంటి మా సంస్థ ఏదైతే ఉందో ఎడ్యునైన్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మీరు మా సర్వీసెస్ తీసుకోవాలన్నట్లయితే మీ చాయిస్ ఫిల్లింగ్లో, మీ కౌన్సిలింగ్లో మీరు జస్ట్ ఒక 10,000 రూపీస్ పే చేస్తే దగ్గర 10 కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఇది విట్టు, ఎస్ఆర్ఎం, శివనాడారి యూనివర్సిటీ, బిట్స్ యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ, సియువిటి, అదేవిధంగా కోమెడ్కే, అనేక రాష్ట్రాల్లో చాలా సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో, ఉదాహరణకి అన్నా యూనివర్సిటీ, మనకి స్టేట్ కోటాస్ ఉంటాయండి. అదర్ స్టేట్ కోటాస్ అని ఉంటాయి ప్రతి రాష్ట్రంలో, ప్రతి యూనివర్సిటీలో. ఏదైనా స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీ కానీ సెంట్రల్ ఫండెడ్ యూనివర్సిటీలో కాస్మోపాలిటన్ కల్చర్ని డెవలప్ చేయడం కోసం ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళకి కొన్ని సీట్లు కేటాయించబడి ఉంటాయి. ఇప్పుడు మీరు జేఎన్టీలో సీట్ వచ్చిందంటే మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ జేఎన్టీలో మనం సీట్ తెచ్చుకోవడం గగనమైన పని. కన్సల్టెంట్గా నేను కూడా చేయలేను. అదే ఒక జమ్మూ కాశ్మీరోడో లేకపోతే ఒక అరుణాచల్ ప్రదేశ్ స్టూడెంట్ వచ్చి నేను జేఎన్టీలో అడ్మిషన్ కావాలంటే నేను ఇప్పించగలను. ఎందుకంటే ఆ లాజిక్ ఉంది. ఎందుకంటే టు డెవలప్ కాస్మోపాలిటన్ కల్చర్ ఇన్ ద యూనివర్సిటీస్ దే విల్ ఎంకరేజ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. అట్లా మనకు కూడా ఇతర స్టేట్లో ఉన్నటువంటి స్టేట్ యూనివర్సిటీస్లో, పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీస్లో మనకు కూడా సీట్స్ ఉంటాయి. కాబట్టి మీరు స్మార్ట్గా ఆలోచించి తెలివితేటలు తీసుకున్న, ఉదాహరణకు అన్నా యూనివర్సిటీలో 50,000లో పని అయిపోద్ది. సంవత్సరానికి 50,000 ఇంక్లూడింగ్ హాస్టల్ ఫీజు మొత్తం అంటే 4 ఏళ్ళకి 2 లక్షల రూపాయలు. అక్కడ అన్నా యూనివర్సిటీ అంటే ఇక్కడ జేఎన్టీ లేదో ఈక్వల్, జేఎన్టీ కన్నా ఇంకా బెటర్గానే పెర్ఫామ్ చేస్తుంది అన్నా యూనివర్సిటీ. మనకు దగ్గర 12 సీట్లు నాన్ రిజర్వేషన్లో ఉంది, ఒక 4 సీట్లు వచ్చేసి రిజర్వేషన్లో, మొత్తం 16 సీట్లు ఉంటాయి. అట్లా ప్రతి స్టేట్ యూనివర్సిటీలో కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇటువంటి దాగినటువంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మా యొక్క పెయిడ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ యొక్క కస్టమైజ్డ్ వేలో వాళ్ళకి అందించడం జరుగుతుంది. దీంతో పాటుగా వాళ్ళకి టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్గా మేము జోష్ ఇన్నోవేషన్స్ నుంచి వాళ్ళు నచ్చినటువంటి ఒక సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఫస్ట్ 200 మెంబర్స్ మాత్రమే ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళు ఎలాగో కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ ఉంటారు. మీరు అర్థం చేసుకొని పండగ పోయిన వెంటనే లేకపోతే జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే కానీ మమ్మల్ని అప్రోచ్ అయితే మీకు హ్యాజిల్ ఫ్రీగా మీ బాబు లేదా పాప అడ్మిషన్ని మీ స్నేహితుడిలాగా లేకపోతే మీ కొలీగ్ లాగా లేకపోతే మీ బ్రదర్ లాగా నేను చేసి పెట్టగలను. థ్యాంక్ యూ సో మచ్.